హలో అండి, ఎన్టీఆర్ గార్డెన్లో ఇది సెకండ్ పార్ట్. ఒకటే వీడియోలో పెట్టడానికి అసలు అవ్వలేదన్నమాట. నేను చెప్పాను కదా ఆల్రెడీ లోపలికి వెళ్ళిన తర్వాత చూసేవి చాలా ఉంటాయని చెప్పేసి. అందుకని చెప్పి ఒకే వీడియోలో మీకు ఇవన్నీ చూపించడం కుదరలేదు కాబట్టి పార్ట్ సెకండ్గా పెట్టాను. ఇంకా లుంబిని పార్క్ కూడా ఉంది, దానికి సంబంధించిన వీడియో కూడా వస్తుంది. మస్తు ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది మీకైతే. ఇక్కడ మెయిన్ అనమాట చూడండి, ఇదే ఫుల్ అట్రాక్ట్. నేను చెప్పాను కదా మనం మనీ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లోపలికి ఎంటర్ అయినామంటే మనం చూడడానికి చాలా ఉంటాయి, అక్కడ చూసేసేయండి. మమ్మీ ఇటు చూడరు, అమ్మలు ఇటు. జస్ట్ సైడ్ కూడా ఫోటో తీసుకోవడం. ఇటు చూడరు, పండు ఇటు. అక్కడైతే సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు. మనకి లోపలికి అయితే ఎక్కనివ్వట్లేదు అనమాట. అందరినీ కొంచెం దూరంగా ఉండి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకొని ఇస్తున్నారు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ ప్లేస్లో మేమైతే మస్తు వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను చెప్పాను కదా మా హస్బెండ్తో ఈరోజు అయితే నేను మస్తు ఎంజాయ్ చేసిన. నేను కొన్ని వీడియోస్ ఆయనతో తీసుకోవాలనుకున్నా. ఎలా అయితే నేను ప్లాన్ చేసుకున్నానో పర్ఫెక్ట్గా ఆ ప్లానింగ్ అయితే ఈరోజు అమలు అయిపోయింది. మాకైతే ఫోటోగ్రాఫర్ మామూలునే అనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడైతే 3D సినిమా అని అయితే ఉందన్నమాట. దీని పక్కనే ఇంకా నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే వీటిలో ప్రైస్ కూడా కొంచెం తక్కువనే ఉంది. మనం ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ చూడండి బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్లో అనమాట. వామ ఇట్లా ఎట్లా ఎక్కుతారేమో, నాకైతే అసలు అవి భయం వేస్తుంది, ఊపిరాడుతుందా లేదా అని. ఇంక సైడ్కి చూడండి చిన్నపిల్లలు ఎక్కేది ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఎక్కేదంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇంక ఇక్కడ పక్కకి మీరు సైడ్కి చూస్తున్నారా, వామ్మో ఇదేంటి దీన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ అది ఊగుతూ ఉంటే నా గుండెలు అయితే దడా ఊగినాయి అనమాట. అసలు భయం వేసింది. చూడండి ఎంత స్పీడ్గా ఊగుతుందో. వామ్మో ఎట్లా కూర్చుంటారో ఏమో, నాకైతే మస్తు భయం వేస్తుంది ఇట్లాంటివి ఎక్కాలంటేనే. ఇంక ఇక్కడ చూడండి, అది అసలు రౌండ్ తిరుగుతుంది. భయం లేకుండా ఎట్లా కూర్చుంటారో ఏమో, నాకు ఫుల్ భయం వేసింది. కానీ పిల్లలు అయితే మస్తు అయితే ఎంజాయ్ చేసారు. ఇక్కడ చూడండి, ఇది చిన్నపిల్లలు తిరిగేదన్నమాట. నిజంగా చాలా చాలా బాగుందండి. అసలు నిజంగా హైదరాబాద్ వస్తే ఎన్టీఆర్ గార్డెన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎంట్రీ టికెట్ కూడా తక్కువే కాబట్టి. ఇక్కడ మనకి ఇది స్టాచ్యూ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఇంక ఇక్కడైతే వాటర్ ఇట్లా మనకి బోటింగ్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్లో బోటింగ్ కంటే కూడా మనకి లుంబిని పార్క్ బోటింగ్ చాలా బాగుంటుంది. ఇందులో ప్రైస్ కూడా ఎక్కువ. ఈ ఓన్లీ ఇక్కడ చిన్న బోటింగ్ చేయడానికి ఒక్కొక్క పర్సన్కి 500 అంట. అదే మనం లుంబిని పార్క్ వెళ్తే బుద్ధుని విగ్రహం విజిట్ చేయడానికి జస్ట్ పిల్లలకైతే 50 రూపీస్, పెద్దవాళ్ళకైతే 100 రూపీస్. చాలా తక్కువలో అయిపోతుంది. బోటింగ్ కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను చెప్పాను కదా నేను ప్లాన్ చేసుకున్నాను అని చెప్పేసి. అది ఇంకా వీడియో ముందైతే చాలా బాగుంటుంది, మొత్తం చూసేసేయండి. ఇంక ఇక్కడైతే పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. మీకు ఎంతమందికి మర్రి చెట్లు తెలుసో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ మర్రి చెట్లు తెలుసు. వీటికి ఊడలు ఏలాడబడతాయి కదా, వాటితో నిజంగా చెప్పాలంటే మా చిన్నప్పుడు ఈ ఊడలను పట్టుకొని ఉయ్యాలు ఊగేవాళ్ళం. దాంతోపాటు మీకు ఒక విషయం చెప్తా, ఆ మర్రి చెట్టు ఊడలంటే మేము భయపడేవాళ్ళం అనమాట. ఎందుకంటే దెయ్యాలు అనుకునే వాళ్ళము. ఆ చెట్టు కింద ఎక్కువ దెయ్యాలు ఉంటాయనే ఫీలింగ్ ఉండేది అనమాట. మరి మీరు కూడా అలా ఎప్పుడైనా
భయపడరా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే జెయింట్ వీల్ ఉంది. ఇంక ఇక్కడ మేమైతే ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇంకా ఎన్టీఆర్ గార్డెన్లో చూడాల్సింది నాకు తెలిసి చాలా ఉంది. అయితే మేమైతే ఓన్లీ 80% మాత్రమే విజిట్ చేసినాం. ఎందుకంటే ఇంక అప్పటికే లేట్ అయిపోతుంది. అంత దూరం వెళ్ళింది కాబట్టి లుంబిని పార్క్ కూడా మేము విజిట్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఊకుకే సిటీలో వెళ్ళడం కూడా కష్టమే అనమాట. అందుకని లుంబిని పార్క్ కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా రిటర్న్ అయినాం. ఇక్కడ నేను చెప్పాను కదా చీకటి పడే కొద్దిగా ఈ వాటర్ ఫాల్లో లైటింగ్ వస్తుందని చెప్పాను కదా, చూసారు కింద మీకు పింక్ పైన గ్రీన్ ఇట్లా లైటింగ్ వస్తుంది కదా, ఇలా లైటింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మొత్తానికి ఇంక ఎన్టీఆర్ గార్డెన్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంక ఇప్పుడైతే మనం లుంబిని పార్క్కి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఇంక వీళ్ళైతే తిరిగి ఇంక కలిసిపోయారనమాట. ఒక్కొక్కరికి ఆకలేస్తుంది అంటున్నారు. ఇంక ఇక్కడ పిల్లలకి ఏమన్నా ఇప్పించుకొని మళ్ళీ లుంబిని పార్క్కి అయితే వెళ్దాం. చూసేసేయండి. ఏది మమ్మీ చూపిటు. ఇంక ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏమైనా తిందాం అనుకుంటే ఏం దొరకలేదు అనమాట. గప్చుప్లు అవి ఏమీ లేవు. జస్ట్ అదేందో అంటారు కదా మిక్చర్, అది ఒక్కటే ఉంది. ఇంకా అదైతే 4 అయితే తీసుకున్నాము. ఒక్కొక్కటి 20 రూపాయలంట. ఇక ఒక 4 అయితే తీసుకొని తినేసినాము. తినేసిన తర్వాత ఇంకా లుంబిని పార్క్ వెళ్ళడానికి రోడ్డు క్రాస్ చేయాలి. పైన అయితే ఒక బ్రిడ్జి లాగా కట్టారనమాట. ఆ బ్రిడ్జిని అయితే దిగుతున్నాం. నిజంగా రోడ్డు కూడా ఎంత బాగుందంటే అసలుకి నాకు ముందు ఈ గార్డెన్లు ఇవేమో కానీ ఆ రోడ్డు మాత్రం మస్తు నచ్చింది. మొత్తం చూడండి ఎంత సందడిగా ఉంటుందో నిజంగా. అసలు లుంబిని పార్క్ అయినా మనకి ఎన్టీఆర్ గార్డెన్ అయినా నక్లెస్ రోడ్ అయినా ఎప్పుడు కూడా ఫుల్ రష్ ఉంటుంది. మనకు అది అసలు ఆ రోడ్ అంతా చాలా సందడిగా ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే హుసేన్ సాగర్. మనకు అక్కడ కనిపించేది బుద్ధ విగ్రహం అనమాట. ఇక్కడే 3 పార్క్స్ ఉన్నాయి. ఒకటి సంజీవిని పార్క్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ 3 ఉన్నాయి అనమాట. అయితే మేము సంజీవిని పార్క్ని విజిట్ చేయలేదు. ఎందుకంటే నేను మెయిన్ ఏంటంటే పిల్లల్ని బోటింగ్కి తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను అనమాట. మెయిన్ పిల్లలకైతే బోటింగ్ తీసుకెళ్ళాలి కంపల్సరీ ఈరోజు అని చెప్పి లుంబిని పార్క్ని అయితే విజిట్ చేస్తున్నాం. ఇంక ఇక్కడ మీరు చూసారు కదా రోడ్ చూడండి ఎంత సందడిగా ఉందో, ఎంత పబ్లిక్ ఉన్నారో. అసలు నిజంగా ఈ ప్లేస్ అయితే చూడాల్సిన ప్లేస్ అండి. అంత బాగుంది. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. నాతో పాటు పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేశారు. సమ్మర్లో వాళ్ళని ఎటు తీసుకెళ్ళలేదని చాలా ఫీల్ అయ్యాయి అనమాట. ఇంక ఈ సమ్మర్లో వాళ్ళని ఎలాగైనా కొంచెం హ్యాపీగా ఉంచాలని చెప్పేసి ఈ బోటింగ్ ప్లాన్ అయితే చేసిన. ఇంకా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పిల్లలు నేను మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంక ఇక్కడైతే మనకి ఎన్టీఆర్ గార్డెన్ నుంచి లుంబిని పార్క్కి మనకి 1.5 కిలోమీటర్న్నర అలా ఉంటుంది. మేమైతే ఇంకా రోడ్డు అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చామన్నమాట. వచ్చేసరికి అప్పటికి చీకటి పడింది. ఇక్కడైతే చూడండి రాష్ట్ర భవన్ అనమాట. మొత్తం లైటింగ్తో ఎంత బాగుందో చూడండి. ఈ లుంబిని పార్క్కి ఇదే మెయిన్ అట్రాక్షన్. చుట్టూ మిర్రర్ ఉండి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వీడియో అయితే ఈరోజు ఇది. ఇంకా లుంబిని పార్క్లోకి వెళ్ళిన తర్వాత మేము ఏం చూసాము, అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.